left his home one day with nothing but a pocket full of dreams. His strength lay in his convictions, his belief in the beautiful dance form Kuchipudi that was his only legacy. He walked barefoot from his native village Kuchipudi to the Mecca of arts, Madras, and thus charted the long, arduous but fruitful journey of Dr. Vempati Chinnasathya. He has accomplished his mission to a large extent in these 75 years. Today, Kuchipudi dance enjoys a worldwide recognition as a classical dance form because of his endeavors. He has popularized and propagated this great art from Andhra Pradesh by imparting this knowledge to thousands of students at the Kuchipudi Art Academy, Chennai. The journey continues relentlessly for Dr. Vempati Chinnasathya as he continues to choreograph and teach students from all over the world, who in turn will teach their students and keep this vibrant dance form alive for generations to come. వచ్చిన కొత్తలో ఇలా తీసుకొచ్చి డ్యాన్స్ సక్రమంగా సక్సెస్ చేసి బాగా చదవడం నాకు లోపల యాంగిల్ చాలా కాలంగా ఉండేది. అది ఇక్కడికి వచ్చిన కొంత సక్సెస్ అయింది. అంటే నేను కూచిపూడిలో నేర్చుకున్నదంతా వీధి భగవతాలు అవి తప్ప ప్రత్యేక డ్రామాలను నేనేం చేయలేదు, నేర్చుకున్నా అవి తీసుకుని ఈ మెటీరియల్ వచ్చి కొంచెం క్లాసికల్గా దాన్ని డెవలప్ చేయాలని ఉద్దేశంతో నేను ఇక్కడికి వచ్చిన తర్వాత చాలా డ్రామాలని క్లాసికల్గా మొట్టమొదటి నేను ఇక్కడికి వచ్చినప్పుడు శ్రీకృష్ణ పారిజాతం చేశాను. మా గురువుగారి దగ్గర నేర్చుకున్న దాన్ని దీన్ని బట్టి రిటర్న్ చేసేదాన్ని బట్టి తర్వాత కొన్నాళ్ళు అయిన తర్వాత శాకుందలం కూడా చేయాల్సి వచ్చింది. మేము మా ఊరు వాళ్ళు చేసే డ్రామాలో శివలీలలు ఉంటాయి, విష్ణులీలలు కానీ అనేక ప్రకారం ఉంటాయి. అప్పుడే మొట్టమొదటి చేసింది భావకలాపం ఉంటే కృష్ణుడి గురించి కనుక ఆ స్టోరీ సత్యభామ రుక్మిణి కృష్ణుడి గురించి అది మొదట్లో ప్రచారం అయినది. తర్వాత అన్ని శివుడి గురించి స్టోరీస్ చాలా వచ్చినాయి. అందుకే హరవిలాసం అది బాగా సక్సెస్ అయిపోయిన కారణం అదే.
భువనేశ్వర చాలా ఫేమస్ మాకు కూచిపూడిలో. అది మొట్టమొదట కూచిపూడిలో జితేంద్ర టైంలోనే యాత్రారోహిణిలో వచ్చాడు. వచ్చిన తర్వాత లక్ష్మణ్ గారితో నేర్చుకుంటూ ఆయన దగ్గర ఉంటూ మా అన్నయ్య గారి ఇంట్లో ఉండేవాడిని. అలా ఉండగా ఏదో అసిస్టెంట్గా మా అన్నయ్యకి వచ్చేస్తున్నాను. కానీ అసిస్టెంట్గా వర్క్ చేయడం నాకు పెద్ద ఇష్టం ఉండేది కదండి. డ్యాన్స్ మాస్టర్గా ఈ సినిమాలలో డ్యాన్స్ మాస్టర్గా నాకు పెద్ద ఇంట్రెస్ట్ ఉండేది కదా. ఏదో కొన్నాళ్ళు చేసిన తర్వాత మానేశాను. తర్వాత ఈ డ్యాన్స్ నేర్చుకుని డ్యాన్స్ డెవలప్ చేయాలని ఉద్దేశంతో లక్ష్మణ్ గారితో చెప్పి నేను ఇవన్నీ ఆడవాళ్ళు చేసేవన్నీ మగవాళ్ళు చేత చేయించేసి మగవాళ్ళు ఆడవాళ్ళు నుంచి మగవాళ్ళతో ఆడవాళ్ళు చేసి ఎలా ఉంటుంది అలా డెవలప్ చేసి ఆయన దగ్గర నేర్చుకున్నాను. ఈ మెడ్రాస్లో అందరికీ ఇంట్రెస్ట్ క్రియేట్ చేయాలి. అంతకుముందు అయితే కూచిపూడి మీద నాటకం యక్షగానాలు వీధి పౌతానేవాడు ఒక మంచి ఇంప్రెషన్ ఉండేది కదా. అలాంటిది ఒక డ్యాన్స్ అంటే ఒక గౌరవ తీసుకోవాలి ఉత్తేజితం చేసామంటే అందరికీ సోలో ఐటమ్స్గా చెప్పి పెర్ఫార్మెన్స్లో చేయించడం మొదటి చాలా మందికి వచ్చి డ్రామాలు అక్కడ అలా డ్రామాలు కూడా చేశాం. అలా చేసిన డ్రామాలన్నీ కూడా అలా ఒక అందరూ ఇప్పుడు వైజయంతిమాల, హేమమాలిని, కమల సిస్టర్స్, వాసంతి, రాధ, మరి లక్ష్మీ విశ్వనాథం వీళ్ళంతా అలా వచ్చి నేర్చుకున్నవాళ్ళు. నేర్చుకున్న తర్వాత సోను, మోహన్ సింగ్ నార్త్ ఇండియన్ వాళ్ళంతా వచ్చి ఈ యామిని వాళ్ళంతా కూడా నేర్చుకున్నాం. చేసారి మొదలు దేవుడిపట్టి ఫిషన్స్ గారు రాశారు వీడియో కోసం. అది చేసినప్పుడు అందులో శివుడు వేశాను నేను. దానికంటే ఇది చాలా బాగుంది చెందాలిగా, నేను ఇది ఎలాగైనా చేసి ఉండేది బాగా పాపులర్ అవుతుంది అని చెప్పి చెప్తే అప్పుడు మేము దాన్ని ప్రజెంట్ చేయడం మొదలెట్టాం. అప్పటి నుంచి బాగా సక్సెస్. ఈ క్షణమే పునఃసృష్టి, ఈ క్షణమే పునర్జన్మ, ఇక చండాలినివి కావు, ఇప్పుడే ద్విజవైనావు. అసలు ముఖ్యంగా ఇది కూడా ఈ బ్రహ్మోత్సవాలు చేయాలంటే ముందు ఆ వెంకటేశ్వర స్వామి అక్కడ అట్మాస్ఫియర్ ఇమేజిన్ చేయాలి. ఇమేజిన్ చేస్తే అక్కడ బ్రహ్మోత్సవాలు ఎవరెవరు ఉండాలి, ఎలా ఉండాలి అని అప్పుడు హనుమంతుడు కావాలి. హనుమంతుడు కావడానికి ఎవరి కుర్రాడికి హనుమంతుడుగా గేటప్పించి వాడి మూమెంట్ ఎలా చేయాలా, వెళ్తుంటే ఎలా చేయాలి. ఆవులతో అడ్డు జారుతుంటే బాగుంటుంది అని అనుకున్నాం. అది చేసేయడం అలాగా.
చాలా చాలా వచ్చినాయి అవార్డులు. అవన్నీ ఇప్పుడు చెప్పాలంటే కొంచెం కష్టంగానంటే ఇప్పుడు తర్వాత ఈ అవార్డు కోసం నేను చేయలేదు కదా, నేను ఆర్ట్ కోసమే నేను చేయటం మొదలటం. దానికి అలాంటి గౌరవం వస్తే రాని అలా చాలా వచ్చాయి. నాకు డాక్టరేట్ ఇచ్చిన వాళ్ళు ఉన్నారు, పద్మశ్రీ వచ్చిన పద్మశ్రీ అన్నీ చాలా వచ్చాయి. లక్ష్యాన్ని శాస్త్రి గారు చెప్పేవాడు ఈ డ్యాన్స్ ఆర్ట్గా ఆరాధించాలి, దానివల్ల భగవంతుడు చూడటానికి వీలుంటుంది. అంతేగాని డబ్బు కోసం డబ్బు సంపాదించడానికి కావాలని యూజ్ చేయడానికి పని కాదు అని ఆయన చెప్తుండేవాడు లక్ష్యాన్ని. అది నాకు చాలా నచ్చిన పద్ధతి ఆయనతో. అందువలన ఆయన పద్ధతి నేను అలాగే ఫాలో అయినాను. नवसुनिचये नैव कामो बभोगे यद्यद्भव्यं भवतु भगवन् पूर्वकर्मानुरूपम् ये तत्प्राप्यं मम बहुमतं जन्म जन्मान्तरेऽपि त्वत्पादाम्भोरुहयुगगता निष्करा भक्ति